వెల్కమ్ బ్యాక్ టు ఆస్పాచెట్స్. నేను శ్రావణి. నా వీడియోస్ కనుక మీరు కొత్తగా చూస్తుంటే నేను ఫార్మింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ప్రీవియస్గా నా వ్యూవర్స్కి అయితే తెలుసు మాది 12 acres ఆఫ్ ల్యాండ్ ఉందని. 12 acres ఆఫ్ ల్యాండ్లో ఆల్మోస్ట్ మిక్స్డ్ ఫార్మింగ్ అండి. ఒక ఫ్రూట్ ఫారెస్ట్రీ అని చెప్పొచ్చు. 2000 సీతాఫలం మొక్కలు ఉన్నాయి, 400 మామిడి మొక్కలు ఉన్నాయి, 150 నేరేడు మొక్కలు ఉన్నాయి. ఇంకా ఆల్ ఓవర్ అండి వీటికి పెట్టిన సపోర్ట్ మొక్కలు ఉన్నాయి. ఇలా అన్ని రకాల మొక్కలతో మా ఫారెస్ట్రీ అనేది ఉంటుంది. ఇప్పుడు నా వెనక చూస్తుంది ఇది 5 years ఆఫ్ ఓల్డ్ శ్రీగంధం మొక్క అండి. మా తోటలో మా 12 acresలో వచ్చేసి 3600 ప్లాంట్స్ నాటామండి, శ్రీగంధం ప్లాంట్స్. వీటికి హోస్ట్ అనేది మనం సర్వీ ఇచ్చాము. వీటి గ్రోత్ ఎలా ఉంది ఏంటి, వీటి మెయింటెనెన్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. వీటిని 3 times ప్రూన్ చేసామండి. ఒక 18 months 2 years లోపు ఒకసారి, మళ్ళీ 3.5 yearsకి ఒకసారి, 4.5 yearsకి ఒకసారి 3 times ప్రూన్ చేసి ఇప్పుడు ఆపేసాము. ఎందుకంటే ఇంక ఇది ఎనఫ్ ప్రూనింగ్, లాస్ట్ ప్రూనింగ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మొక్కలు మనకి వచ్చేసేటప్పటికి క్లియర్ బోల్ వచ్చేసేటప్పటికి 7 feet ఉన్నాయి, 8 feet ఉన్నాయి, 5 feet ఉన్నాయి, అలా రకరకాలుగా ఉన్నాయి. అవి స్టెమ్ డివైడ్ అయిన దాన్ని బట్టి మేము ప్రూనింగ్ చేసుకుంటూ వచ్చాము. ఇది ఎనఫ్ ప్రూనింగ్ అని స్టార్ట్ అయింది కాబట్టి, ఆల్రెడీ హార్ట్వుడ్ స్టార్ట్ అయింది కాబట్టి మేము ఇంకా చాలు ప్రూనింగ్ అనేది అనుకున్నాము. నార్మల్గా నెమళ్ళు చూసారా మా తోటలో, ఈవెన్ నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు. hundreds of పికాక్స్ అండి, అందుకే ఫుడ్ ఫారెస్ట్రీ అని చెప్పాను. ఇది అన్ని నెమళ్ళు ఉన్నాయి, కాకపోతే మనకు దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. హార్డ్వుడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ప్రూనింగ్ స్టాప్ చేసేద్దాము అనుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటేనండి, వీటి ప్రూనింగ్ కూడా మనం ఎవరి మీద, వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి మనం చేయలేమండి. ఎంతసేపటికి మన అబ్జర్వేషన్లోనే ఉండాలి. ఎందుకంటే మనం ఒక 15 to 20 years మనం ఈ ప్లాంట్ పైన మన లైఫ్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే దాని మీద కంప్లీట్ ఎఫర్ట్ మనం పెట్టాలి. నేను చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ నా ప్రొఫెషన్ కాదండి. నేను మిడిల్ డ్రాప్లో ఈ ఫార్మింగ్కి వచ్చిన దాన్ని. కాకపోతే నాకు ఇదంతా కొత్తగా అయినా కూడా కంపల్సరీ ఈ ప్రూనింగ్ మీరు నమ్మినా నమ్మకపోయినా 3 timesలో ఫస్ట్ టైం ఒకటి మేము లేబర్ని అప్పచెప్పి చేసాము. అప్పుడు ఫార్మింగ్లో చాలా మిస్టేక్స్ జరిగాయి. మిస్టేక్స్ జరిగినాక ఇంకా సెకండ్ టైం మేము ఆ ఛాన్స్ తీసుకోలేదు. నేను మా హస్బెండ్ మాత్రమే ఈ టోటల్ 12 acres ల్యాండ్లో ప్రూనింగ్ మేమే చేసుకున్నాము. ప్రూనింగ్ చేశాక దానికి కాపర్ సల్ఫేట్ అప్లై చేసుకుంటా వచ్చాము. సో ఇది కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్ పైన డిపెండ్ అయి ఉందండి. ఎక్కడ కూడా కవ్యార్డ్ మాన్యూర్కి కూడా మనము గుంటలు అనేవి తోడటం లేదు. ప్లస్ ఓన్లీ లిక్విడ్ జీవామృతమే, ఘనజీవామృతం కూడా ఇవ్వట్లేదు. ఎటువంటి పెస్టిసైడ్స్ లేవు, ఎటువంటి మాన్యూర్స్ మనం ఇవ్వట్లేదు, ఫర్టిలైజర్స్ కానీ మాన్యూర్స్ కానీ ఇవ్వట్లేదు. చాలామంది అడుగుతున్నారు సర్వి మొక్కలు ఎలా ఉన్నాయి అక్క, సర్వి మొక్కలు నాటారు కదా అన్నారు. మేము ఇవి 3 feet డిస్టెన్స్, 2 to 3 feet డిస్టెన్స్లో నాటామండి. కాకపోతే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా ఎత్తుగా పెద్దగా పెరిగి మనకి శ్రీగంధం మొక్కని చేయటం మొదలుపెట్టినాయి. అందుకని మేమే ఒక రకంగా చెప్పాలంటే అవి 2.5 years ఏజ్ వచ్చాక, సర్వి మొక్కలు 2.5 years ఏజ్ వచ్చాక కట్ చేసేసాము. కట్ చేసేసేటప్పటికి కొంత ప్రాబ్లం ఎదురు చూడాల్సి వచ్చిందండి. ఎందుకంటే నార్మల్ కట్టర్తో కట్ అవ్వలేదు, అవి కూడా మనకి చైన్సా వాడి మనం కట్ చేయాల్సి వచ్చింది. ఇదంటే చిన్న ప్లాంట్, మీకు పెద్ద పెద్ద సరివి మొక్కలు కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించింది చిన్నది కదా, దీన్ని కట్టర్తో కట్ చేయొచ్చు అని మీరు అనుకోవచ్చు. పెద్ద ప్లాంట్స్ చూపిస్తాను. సో అవి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 20 to 25 feet హైట్ అనేవి వెళ్ళిపోయాయండి. 25 feet 30 feet హైట్ అనేటప్పటికి మనం సాలు పెట్టింది వచ్చేసి మనకి రోస్ మధ్య మొక్కల మధ్య ఉన్న దూరం వచ్చేసి 12 feet. అవతల సాల్లో ఉన్న శ్రీగంధం మొక్క ఆల్రెడీ 12 feet హైట్లో అది పెరిగింది. ఇది మనం అక్కడికి నరికేటప్పటికి ఒక 4 feet 5 feet హైట్లో వీటిని నరికేసాము. నరికేటప్పటికి వీటి తలల్ని వాటి మీద పడటము, అవి విరగడము, అలా ప్రాబ్లం అనిపించింది. మేము ఒక మినిమం ఏజ్లో కట్ చేస్తేనే, ఎందుకంటే ఎవరైనా సర్వీ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని చిన్నప్పటి నుంచి ప్రూన్ తీసేయండి. ప్రూన్ అంటే మేము సైడ్ బ్రాంచెస్ మాత్రమే తీసి టాప్ వెళ్ళేదాన్ని అలాగే వదిలేస్తాం. కానీ అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పటికైనా ఫర్దర్గా మళ్ళీ మనము వాటిని కట్ చేయాలంటే వీటి కొమ్మలు వెళ్ళి మనకి శ్రీగంధం మొక్కల్ని డ్యామేజ్ చేస్తుంది. మనం ఎటు తీసుకున్నా కూడా ఏదో ఒక సైడు పడిపోతున్నాయి చెట్లు పెద్దగా అవడానికి. ఎందుకంటే సర్వి బాగా హైట్ పెరిగే చెట్లు కాబట్టి అలా డ్యామేజ్ చేస్తున్నాయి.
సో కాకపోతే ఇది ఏంటంటే చాలా మొండి మొక్క అండి. మనకి శ్రీగంధం గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది చూడొచ్చు, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది క్రొకొడైల్ స్కిన్ అంటారు. మనకి ఎప్పుడైతే హార్డ్వుడ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే ఈ పగుళ్ళు అనేవి వస్తాయండి. 2 రకాలుగా ఉంటాయి పగుళ్ళు. మనకి ఎండకు వచ్చే బాక్స్ ఉంటాయి, సన్ బర్న్ వచ్చిన బాక్స్ వేరు ఉంటాయి, ఇలా వచ్చే క్రాక్స్ వేరు ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది హార్డ్వుడ్ స్టార్ట్ అయిందండి. మనకి 5 years నుంచి స్టార్ట్ అయిందండి. ఈవెన్ సైంటిఫిక్గా కూడా మేము టెస్ట్ చేయించుకున్నాము, స్టార్ట్ అయిందనే చెప్పారు లాస్ట్ ఇయరే. అంటే అన్ని మొక్కలకని కాదండి, గ్రోత్ బాగున్న మొక్కలకి. మళ్ళీ అనుకోవచ్చు 5 yearsకే స్టార్ట్ అయిపోయిందా అని. కాదు, గ్రోత్ బాగున్న మొక్కలకి, సపోర్ట్ బాగా దొరికిన మొక్కలకి స్టార్ట్ అయింది. ఎంత స్టార్ట్ అయినా మనం మినిమం 15 years అయితే వెయిట్ చేయాల్సిందేనండి. ఇప్పుడే వచ్చేసిందని అనేది ఎవరిని ప్రమోట్ చేయడానికి కాదు. నేనే ఈ ఫీల్డ్లో దిగాను, మేము 15 years వెయిట్ చేస్తున్నామంటే ఇంకో ఫార్మర్కి అలాంటి సజెషన్ నేను ఇవ్వను కదండి. కాకపోతే 15 years వెయిట్ చేస్తే మాత్రం ఒక మినిమం అమౌంట్ అనేది మనం చూడగలము. ఈవెన్ మనకి సరి ఒకటే కాకుండా మల్టిపుల్ హోస్ట్తో గ్రోత్ చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మామిడి ఉంది మనకి. ఆల్మోస్ట్ మామిడికి శ్రీగంధానికి కూడా 8 feet డిస్టెన్స్లో ఉంది. నా వెనక చూస్తేనేమో సీతాఫలం మొక్కలు ఉన్నాయండి. NNK గోల్డెన్ వెరైటీ సీతాఫలం మొక్కలు ఉన్నాయి. ఇలా మల్టిపుల్ క్రాప్స్ హోస్ట్ వల్ల శ్రీగంధం గ్రోత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనము న్యాచురల్ ఫార్మింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దీంట్లో మనం ఏమీ కల్టివేషన్ అనేది ఆపేసాము. ఎక్కడికక్కడ మనకి గ్రాస్ అనేది పెరుగుతూనే ఉంది. మనం ఇంకా ఇక్కడ తిరగలేము అనుకుంటే బ్రష్ కట్టర్ వాడి క్లియర్ చేసుకోవాలి తప్పితే సాయిల్ అనేది దున్నకండి. దున్నితే మాత్రం ఇటు వేర్లు పైన ఉంటాయి కాబట్టి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్ ఫార్మింగ్లో అసలు కల్టివేషన్ అనేది ప్రొహిబిటెడ్ కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్కి ఏవో ఒక రూట్స్ కావాలి అండ్ మల్చింగ్ కావాలి. మనం ఇవన్నీ తీసేసి క్లీన్గా చేసేస్తే మాత్రం మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అవ్వవు. సో ఫార్మింగ్ అయితే చాలా బాగుందండి. నా వీడియోస్, అప్డేటెడ్ వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను. అండ్ వీడియోస్ లేట్ అయింది, సారీ. కాకపోతే ఈ కంప్లీట్ అప్డేట్ అనేది నేను ఇస్తానండి, డెఫినెట్గా ఇస్తాను. ఇది జూలై మంత్ కాబట్టి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. దీనికైతే ఇంకా మొగ్గలు ఉన్నాయి. పక్కన చెట్లు అయితే అన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయండి. ఇక్కడ మీరు సరియం మొక్క చూడొచ్చు, ఇలా లావుగా అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి కట్ చేసి కూడా 1.5 year అవుతుంది. అక్కడ 5.5 feet 6 feetsకి మనకి చెట్టు ఎలా వీలుగా ఉంటే అలా కట్ చేసాము. మీకు కనపడుతుందో లేదో నాకు తెలియటం లేదు. అలా కట్ చేసామండి. మళ్ళీ ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ అక్కడ పెరిగాయి. అంతకంటే హైట్ అయితే పెరగనీకండి. పెరిగితే మాత్రం ఇబ్బందులు పాలవుతారు. మాకు కొంచెము చెట్ల మీద పడటము, చెట్లు డ్యామేజ్ అవ్వడము అలా జరిగింది. ఎక్కువ కాదు, కాకపోతే ఒక చెట్టు పోయినా దాన్ని ప్రాణంగా పెంచుకొని ఉంటాం కాబట్టి చాలా ఇబ్బంది పడతాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.